ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఒక్కటే చెప్పబోతున్నాను. క్రిస్టియన్స్లో కొత్తగా పాట వచ్చింది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామము అనే సాంగ్ వచ్చింది. అయితే ఈ సాంగ్ ఎందుకు పాడానంటే, ఎవరో వీడియోలో ఒక క్రిస్టియన్స్ అబ్బాయి అంట, మా హస్బెండ్ నాతో అన్నారు, ఆ క్రిస్టియన్స్ అబ్బాయి అంట ఏమైనా చేయగలవు అంటే పాపం కూడా చేయగలరా దేవుడు అని చెప్పి. ఏంటి ఏమైనా చేయగలవు అంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఏమైనా దేవుడు అయిన వాడు కథ మొత్తం మార్చగలను అంటే, మనకు ఒక చెడు ఏదైనా జరగాలనుకోండి, మనం దేవుళ్ళు ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆ చెడుని కూడా మంచిగా దేవుడు మార్చగలడు. అదే ఒకవేళ తప్పు మనకి ఏదైనా అనారోగ్యమో లేకపోతే మనకి ఏదో పాపం జరగబోతుంది అనుకో, దాన్ని మంచిగా చేయగలరు. మనం ఎప్పటి నుంచో మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయత్నంలో మనం విజయం పొందుకోవట్లేదు. ఒక ఉద్యోగం విషయంలోనో, వివాహం విషయంలోనో, గర్భఫలం విషయంలో, ఏదో ఒక విషయంలో, లేదా ఆస్తి పంపకాల విషయంలోనో, అమ్మకం విషయంలో, ఏ విషయంలో మనకు ఏదో ప్రాబ్లం వచ్చిందనుకో, అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్ని కూడా దేవుడు తలక్రిందులుగా చేసి మనకు సహాయం చేయగలడు. దానికి అర్థం అది. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలను అంటే, మనకి సాధ్యం కాని దాన్ని కూడా దేవుడు మనకు అసాధ్యమైన దాన్ని కూడా దేవుడు సాధ్యం చేసి నేను సాధ్యం చేయగలను, ప్రతి దాన్ని నేను సాధ్యం చేయగలను అని తన నామాన్ని తను గొప్ప చేసుకుంటున్నాడు దేవుడు. అదే ఆ పాటకు అర్థం. అంతే తప్ప ఇటువంటి చెత్త క్వశ్చన్లు మనం అడిగి మన జ్ఞానాన్ని మనమే లేని వాళ్ళు, అంటే మన జ్ఞానం లేదని మనం అనిపించుకోకూడదు. అంటే నేను ఈ దేవుడు వాళ్ళ దేవుడు గొప్ప, వీళ్ళ దేవుడు గొప్ప అని నేను చెప్పట్లేదు. ఏ దేవుడికైనా ఒకటి చెప్తా, దేవుడిలో పాపం ఉంది అంటే అతను దేవుడే కాదు. ఓకేనా? పాపం లేనివాడు మాత్రమే దేవుడు. అది ముందు తెలుసుకుందాం.